నాయనా నాయనా మా దోస్తుగానికి వాళ్ళ డాడీ 300 రూపాయలు ఇచ్చిండు. ఇగాడు పతంగిలు మాంజాలు కొనుక్కొచ్చుకున్నాడు. మా దోస్తులు అందరు పతంగిలు ఎక్కిస్తున్నారు. మరి నేను ఇవాళ కొనుక్కొచ్చుకుంటేనే నాకు పైసలు ఇయ్యి. ఇగో గిట్లా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆకాశం నిండా పతంగిలే కనిపిస్తాయి అబ్బా. కానీ పతంగిని ఎగిరేసే మాంజా ఇప్పుడు మనుషుల బాణాల మీదకి వస్తుందిలా. మొన్నటికి మొన్న ఒక ఆయన మెడ తెగింది గీ మాంజ చేయబట్టే. అందు గురించే మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు ఒక జబర్దస్త్ ఆలోచన చేసిండబ్బా. ఏందో చూద్దాం పండ్రి. గీ చైనీస్ మాంజా మనుషుల కుత్కెలు కోసుడే కాదుల్లా, పాపము అమాయకపు పక్షుల ప్రాణాలు కూడా తీస్తున్నది. గందు గురించే ఎమ్మెల్యే సారు గట్టిగా చెప్పిండన్నట్టు. ఆశకు పోయి అమ్మకానికి పెడితే అడవి పాలవుడు ఖాయమంటున్నాడు సారు. ఎవరన్నా దొంగసాటుగా ఈ నిషేధం చేసిన చైనీస్ మాంజా అమ్ముతుండ్రని ఎరకైతే ఎమ్మటే సమాచారం ఇయ్యండ్రి. సమాచారం ఇచ్చిన వాళ్ళ పేరు బయట పెట్టకుండా గప్పు చుప్పుగా గాల చేతులు 5,000 రూపాయల నగదు బహుమతి పెడతారట. ఈ ఎమ్మెల్యే సార్ ఇచ్చే వార్నింగ్ ఏంటంటే చెప్పేదాకా శివుడు కొట్టేదాకా రోషం అన్నట్టు ఉండొద్దు. ఒకవేళ ఎవరన్నా చైనీస్ మాంజా అమ్ముకుంటూ దొరికితే మాత్రం పోలీసు వాళ్ళు ఖైరతాబాద్ స్టైల్లో కాకి ట్రీట్మెంట్ ఇస్తారు. క్రిమినల్ కేసులు కూడా ఉంటాయి పక్కాగా అంటున్నాడు. కాబట్టికే పైసల కోసం కక్కుర్తి పడి పానాలతోని చెలగాటం ఆడకుండ్రి. ఈ మాంజా అమ్ముకునేటోళ్ళు ఎవరైనా సరే అమ్ముతుర్రని తెలిస్తే మాత్రం నాకు పక్కా సమాచారం ఇయ్యండ్రి అని చెప్తున్నారు. ఇక గివ్వుల్లా ఇలాంటి ముచ్చట్లు మళ్ళీ ఇంకెన్ని ముచ్చట్లు తీసుకొని మళ్ళీ రేపు కలుస్తా. అది వరదాకా చూస్తూనే ఉండు 6 టీవీ.